హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ మీనమ్మ అమెరికా ముచ్చట్లు. ఇది హైదరాబాద్లో మా ఇల్లు అండి. ఇంకా 3 floors ఉంటుంది. కింద పైన రెంట్లు, మిడిల్లో మేము ఉంటాము. ఇది 3 bedroom 3 bath, అంటే 4 bath కూడా ఉంటుంది. అవుట్ సైడ్ కూడా ఒక బాత్ ఉంటుంది అనమాట. మేము ఇక్కడ యూఎస్ నుంచి వచ్చి 7 days హైదరాబాద్లో ఉన్నాము. మధ్యలో ఒకరోజు చెన్నై వెళ్ళాము. ఇంకా అలాగే 7 days తర్వాత ఊరెళ్తున్నాము. 7 years తర్వాత నేను ఫస్ట్ టైం అమ్మ నాన్నల్ని, అంటే తాత అమ్మమ్మల్ని కలవబోతున్నారు పిల్లలు. నాన్నమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి రావడం ఫస్ట్ టైం అయినా నాన్నమ్మ తాతయ్య ఎవ్రీ ఇయర్ ఇంకా యూఎస్ రావడంతో పిల్లలకి కొత్తగా అనిపించలేదు. ఎప్పుడు చూస్తున్నట్టే ఉంది, ఇంకా ఎప్పుడు కలిసినట్టే ఉంటాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మాట్లాడుతూనే ఉంటాము, డే అండ్ నైట్. వాళ్ళు పడుకునేటప్పుడు ఫోన్ పెట్టేస్తారు, మేము పడుకునేటప్పుడు ఫోన్ పెడతాము. కంటిన్యూస్గా రోజు కాల్ ఉంటుంది, రోజు చూస్తారు, రోజు మాట్లాడతారు, ఏం తిన్నారు ఏమున్నారు అన్నట్టు. అమ్మ వాళ్ళతో కొంచెం తక్కువే అని చెప్పాలి. వాళ్ళు తొందరగా పడుకుంటారు, నెట్ సరిగా ఉండదు కొన్నిసార్లు. ఫస్ట్లో అసలు నెట్ ఫోన్ ఉండేది కాదనమాట, అంటే స్మార్ట్ ఫోన్ ఉండేది కాదు, నార్మల్ ఫోన్లో మాట్లాడటమే. అలాగా స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నాక ఇంకా నెట్ వేసుకోవటం, ఇంకా మనకి నెట్ సిగ్నల్ సరిగా రావడంతో ఇప్పుడిప్పుడు కొంచెం మాట్లాడుతున్నారు. సో వాళ్ళకి తెలుసు అంతే, అమ్మమ్మ తాతయ్య ఉన్నారు కానీ ఎప్పుడు చూసింది అంటే డైరెక్ట్గా చూసింది కానీ మాట్లాడింది లేదు కదా. వాళ్ళే కలవబోతున్నాము. నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. 7 years తర్వాత అమ్మ నాన్న చూడటం అంటే అది మాటల్లో చెప్పలేము కదా. నాకు అది ఏంటంటే పిల్లలు అసలు ఎలా రియాక్ట్ అవుతారు, అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్తారా, వాళ్ళని చూసి ఫోన్లో చూసారు కదా, వాళ్ళకి అసలు గుర్తుంటుందా. మనకి ఒక మాట ఉంటుంది కదా, చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ఇది ఉంటుంది, 99% అనమాట. అమ్మమ్మ గారి ఇల్లు, తాతయ్య అనేది ఒక ప్రత్యేకంగా ఉంటుంది. ఎంతమందికి ఉంటుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు తెలిసి చాలా మందికి ఇది ఉంటుంది. నాన్నమ్మ తాతయ్య ఏంటంటే ఎంత బాగా చూసుకున్నా, ఎన్ని ఉన్నా కూడా, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఏం లేకపోయినా కూడాను మనకి అమ్మమ్మ గారి ఇల్లు చాలా ప్రత్యేకం. ఏ ఏజ్లో వాళ్ళని కదిపించినా కూడా మా అమ్మమ్మ మా తాతయ్య అంటూ స్టార్ట్ చేస్తారు. అదైతే నాకు ఇప్పటికీ ప్రత్యేకంగా అనిపిస్తుంది. కానీ నా లైఫ్లో ఎప్పుడు అసలు ఈ 7 yearsలో బాబు పుట్టాకైతే చాలా బాగా ఎక్కువ అనిపించేది అనమాట. వీళ్ళకి అమ్మమ్మ గారి ఇల్లు అని తెలుస్తుందా, వెళ్తే ఉంటారా, ఏ ఫెసిలిటీస్లు ఉండవు కదా, పల్లెటూరు కదా, ఏమైనా ఉండగలరా ఉండలేరని బుర్రలో చాలా ఆలోచనలతో యుఎస్ నుంచి వచ్చాను. యుఎస్ నుంచి మళ్ళీ హైదరాబాద్ నుంచి ఊరు బయలుదేరినప్పుడు కూడా మైండ్లో అవే కదులుతున్నాయి. అసలు మా ఇంటికి వెళ్ళినా 1 గంటైనా ఉంటారా, మళ్ళీ వెంటనే నాన్నమ్మ దగ్గరికి, నాన్నమ్మ తాతయ్య బాగా అలవాటు కదా, వెళ్ళిపోదాం అంటారా, అమ్మమ్మ తాతయ్య దగ్గరికి అసలు వెళ్తారా, పలకరిస్తారా, వాళ్ళు ఎత్తుకుంటే వెళ్తారని ఇలా ఎన్నో ఆలోచనలతో వెళ్ళాను. నిజంగా ఎవ్వరికి ఈ ఆలోచన ఉండదేమో, బట్ మా పరిస్థితులను బట్టి మాకు ఆ ఆలోచనలు అన్నీ బుర్రలో కదిలాయి అన్నమాట. వెళ్తున్నానన్న ఆనందం అయితే మాటల్లో చెప్పలేను. ఈవినింగ్ మేము 9కి ట్రైన్ ఎక్కాము, మధ్యాహ్నం వరకు ఇంటికి వెళ్ళామన్నమాట. సో ఈ ఇన్ని అవర్స్లో కూడాను నా మైండ్లో అదే కదులుతుంది, పిల్లలతో ఎట్లా ఏంటి కలుస్తున్నామని ఆనందం అయితే మాటల్లో చెప్పలేను. ఫైనల్గా నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న రోజైతే ఇంకా మధ్యాహ్నంకి ఇల్లు చేరుకున్నామండి. స్టేషన్లో దిగాము. అందరూ నాకు ఎదురుగా వచ్చి స్వాగతం పలికినట్టు అన్నయ్యలు, అమ్మ, నాన్న, బావలు అందరూ వచ్చారు. ఇంకా అక్కడి నుంచి మామయ్య గారు పుట్టినూరు అండి ఇది, పార్వతీపురం. సొంత ఇంటికి రీసెంట్గానే కట్టుకున్నారు, అక్కడికి వచ్చామన్నమాట. మేము డైరెక్ట్గా మా ఇంటికి వెళ్ళిపోలేదు, ముందు మా ఇంటికి, మా అత్తమ్మ మామయ్య గారు కొత్తగా కట్టిన ఇంటికి రావాలి కదా, మనవడు మనవరాలు అన్నట్టు అక్కడికి వెళ్ళి ఆ రోజంతా అక్కడ ఉండి నెక్స్ట్ డే వెళ్ళామన్నమాట. అమ్మ నాన్న కూడా మాతో పాటు వచ్చారు ఇంటికి. మనవడు మనవరాలతో ఎంతసేపు ఆడుకున్నారో, వాళ్ళు కూడా వాళ్ళకి కొత్తగా అనిపించలేదు ఫోన్లో చూడటం ఏంటో. ఎంతైనా బ్లడ్ కదా అండి, అది ఉంటుంది కదా. సో చక్కగా ఫస్ట్లో కొంచెం వెళ్ళలేదు, దాని తర్వాత వెళ్ళారనమాట. ఈవినింగ్ ఇలా జాతర జరిగింది ఊర్లో. దిగి నుంచి ప్రతిరోజు ఒక కొత్తది జరుగుతూనే ఉంటుంది. ఇంకా మా పిల్లలు నాన్నమ్మ తాతయ్యతోటే ఇంకా పండగే పండగ, ఆటలు పాటలు, వాళ్ళకి నచ్చింది చేశారు, నచ్చింది తిన్నారు. ఇంకా మేము కూడా ఏం అడ్డు చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు తింటాము ఆడుకోవటమే కదా మాకు కూడా కావాల్సింది. ఎంతసేపును మామయ్య గారు అత్తమ్మ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడికి వచ్చినా ఎంజాయ్ చేస్తారు కానీ ఇంట్లోనే ఉంటారు కదా, కొంచెం వాళ్ళకి బోర్గా అనిపిస్తుంది. ఊర్లో సొంత ఇంట్లో మనవడు మనవరాలు అనేసరికి ఆ సంతోషమే వేరు. మా మామయ్య గారికి ఇంకా మా బుజ్జమ్మ అంటే ఇంకా చాలా చాలా ఇష్టం. మేము వచ్చేసరికి చాలా ఇబ్బంది పడ్డారు. ఒక 1 week ఎక్కడ చూస్తున్నా వీళ్ళే కనిపిస్తున్నారు, బాగా గుర్తొస్తున్నారు అంటూ ఫోన్లో చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళకి ప్రతిదీ కొత్తగానే ఉంటుంది.
ఉంటుంది. మాకు ఇక్కడ మోటార్ బైక్స్ కానీ ఇలాగ స్కూటర్స్ కానీ ఏమి ఉండవు కదా, అలా ఎక్కి ఎంజాయ్ చేశారనమాట. నెక్స్ట్ డే మా ఇంటికి వెళ్ళాము. ఈవినింగ్ అయిపోయింది. ఆ రోజు కూడా వీధిలో వాళ్ళందరూ వచ్చేసారు నేను వచ్చానని. ఎన్నో సంవత్సరాలు అయిపోయింది కదా చూడాలని, బట్ వీడియోస్ అవి ఏం తీయలేకపోయాను. వెళ్ళినప్పుడు చిన్నగా ఏదో వీడియో తీసుకున్నాము. నిజంగా చెప్పాలంటే ఎన్నో మెమరీస్ని నేను సేవ్ చేసుకొని వీడియోస్ గాను ఫొటోస్ కానీ తీసుకొని తెచ్చుకోవాలనుకున్నాను. ఎంత అనుకున్నానో ఒక్కటి కూడా జరగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకేమో ఫోన్ ఛార్జర్ నేను మర్చిపోయినా ఏమైనా కూడా వరకు అసలు ఫోన్లో నేను వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏమీ తీసుకోలేదండి. తీసుకున్న కొన్ని క్లిప్స్ని మా అన్నయ్య వాళ్ళ ఫోను, మా అక్క వాళ్ళ పిల్లలు ఎవరైనా తీసిన వీడియోస్ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఇలా వీడియో చేస్తున్నాను అనమాట. నాకైతే ఇవన్నీ మెమరీస్గా ఉంటాయి అన్నట్టు, నేను సేవ్ చేసుకోవాలన్నట్టు ఈ వీడియో చేస్తున్నానని చెప్పాలి. మనవరాలు అమ్మమ్మ మాటలు ఆటలు ఎంత హ్యాపీగా అనిపించాయో. 7 ఏళ్ల దూరాన్ని నేనైతే మర్చిపోయాను. అమ్మమ్మ తాతయ్య అన్నట్టు ఇక్కడే ఒక వింత జరిగిందండి. నేను ముందు చెప్పాను కదా, అమ్మమ్మ గారి ఇల్లు అమ్మమ్మ తాతయ్య అంటే వీళ్ళు గుర్తుపడతారా, అసలు ఉంటారా వాళ్ళ ఇంట్లో, మా ఇంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉండదు, విలేజ్ కదా ఎట్లా ఉంటారో అని భయపడ్డానని చెప్పాను కదా. టోటల్గా రివర్స్ అయ్యిందండి. నా కళ అయితే నిజమైంది. మా అబ్బాయి అయితే ఒక్క రోజు కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికంటే ఆ పార్వతీపురం నుంచి అటు ఇటు తిరుగుతూ ఉండేవాళ్ళ, మధ్యలో ఇక్కడికి వస్తూ ఉంటే నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాను అనేవాడు. ఆ ఒక్క వర్డ్ వినేసరికి నాకైతే అసలు ఎంత హ్యాపీగా అనిపించేదో. ఇక్కడ ఏమీ లేవు, మా పార్వతీపురంలో ఉన్న ఇంట్లో కంపేర్ చేసుకుంటే మేము వస్తామని ఏసీ నుంచి అన్నీ పర్ఫెక్ట్గా అనమాట. పిల్లలకి ఇబ్బంది అవ్వద్దు అన్నట్టు మామయ్య గారు వాళ్ళు అన్నీ వేయించారు. అమ్మ వాళ్ళు ఏసీ అది పెట్టించారు, కానీ ఇల్లు కానీ ఇంకా బయట ఇంకా అంతా మట్టి అన్నీ ఉంటాయి కదా. వీళ్ళు ఉంటారా అసలు, ఈ ఇల్లు నచ్చుతుందా అని ఎన్నో భయాలన్నీ పటాపంచలు అయిపోయాయి. మా వాడైతే నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోతా, అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిపోతా, చికెన్స్ చూస్తా, మాకు ఇక్కడ కోళ్ళు ఆవులు అన్నీ ఎక్కువగా ఉంటాయండి, నేను ఉయ్యాలు ఊగుతా. వాళ్ళకి ఉయ్యాలు ఎంత నచ్చిందో. మా అమ్మ మనసులో ఏడ్చింది, నేను చిన్నప్పుడు నిన్ను దోదలో వేసి ఊపలేదు నాన్న, ఆ డ్రీమ్ ఇప్పుడు నిజమైంది, కళ నెరవేరింది, మీరు నా చీర కట్టుకొని నా ఇంట్లో ఉయ్యాలు ఊగుతున్నారు, మీకు ఎప్పుడో చిన్నప్పుడు ఇవన్నీ నేను చెయ్యాలి, ఇన్నేళ్ళకైనా జరిగినందుకు చాలా సంతోషంగా ఉందని మా అమ్మ అసలు ఏడ్చేసింది. అంటే బాధ ఉంటుంది కదండి, ఇన్ని సంవత్సరాలు మిస్ అయ్యింది, పరిస్థితుల ప్రభావం వల్ల కొన్ని జరగలేదు. కానీ ఇవన్నీ అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో. వీళ్ళందరూ మా అక్క వాళ్ళ పిల్లలు, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు, మా పిల్లలకి చేత్తో తినటం రాదు, తినిపించటమే అలవాటు, అలాంటిది వీళ్ళందరూ తింటున్నారని అరిటాకులో వాళ్ళు కూడా భోజనం పెట్టుకొని వాళ్ళతో పాటు కూర్చొని తిన్నారు. ఇదైతే ఇంకా హ్యాపీ. 2 పిల్లలు చూసారా, మా పెద్దన్నయ్య, మేము 4 అండి, 2 అన్నయ్యలు అక్క, నేను లాస్ట్ అనమాట. అంటే నేను చిన్నదాన్ని ఇంటికి. ఇంకా ఆ ముద్దు కూడా నాకు భలే ఉండేది. ఇవన్నీ మెమరీస్ అనే చెప్పాలి. వీడియోస్ ఏవో చిన్నగా వాళ్ళు తీసినవన్నీ ఇన్ని రోజులు పట్టడానికి వీడియోకి కారణం కూడా అదే. అవన్నీ గ్యాదర్ చేసుకొని ఈ వీడియో చేస్తున్నాను. ఇది లైఫ్ టైం మెమరీ నాకు. పిల్లలు 2 ఎంత ఎంజాయ్ చేశారో, ఎంత ఆడుకున్నారో. నేను భయపడిన దానికంటే వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేశారు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా డ్రీమ్ కూడా నెరవేరింది. వాళ్ళకి అమ్మమ్మ గారి ఇల్లు తెలుసు, అమ్మమ్మ తాతయ్య మామయ్యలు పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళ పిల్లలు, వాళ్ళతో ఆడుకోవటం, వాళ్ళతో స్నాక్స్ తినటం. ఇప్పటికీ మా బాబు అంటాడు, మా పెద్దన్నయ్యని పెద్ద మామ అంటాడు, కానీ మా చిన్నన్నయ్యని బేబీ మామ అంటారనమాట. చిన్నన్నయ్యకి ఒక బాబు చిన్నోడు. ఇంకా వాళ్ళతో ఎంత చక్కగా ఆడుకున్నారో, ఎంత ఎంజాయ్ చేశారు. ఎండ లేదు, వాన లేదు, అసలు ఏసీ లేదు, ఏం లేదు. వాళ్ళకి స్వచ్ఛమైన పల్లెటూరు వాతావరణాన్ని అచ్చంగా అలాగే ఆస్వాదించారు. ఎక్కడ వాళ్ళు దేనికి ఎంత అల్లరిగా ఆడుకున్నారో ఇవన్నీ వీడియో చూస్తుంటే నాకు అసలు చెప్పాను కదా, 40 రోజులు 40 గంటల్లా గడిచిపోయాయి. నేను ఇవన్నీ పిల్లలు ఆడుకుంటూ వీడియోస్ తీశారండి. అవే నేను షేర్ చేసుకుందామని ఇలా సేవ్ చేసుకుంటున్నాను. ఎంత ఆడుకున్నారో, ఎంత ఎంజాయ్ చేశారో మాటల్లో చెప్పలేను. ఇంకా పిల్లలు మా వాడైతే వదినలతో అక్కలతో హాయిగా ఎంజాయ్ చేశాడు. మా చిన్నన్నయ్య వీళ్ళందరి దగ్గర స్నాక్స్
పెట్టించుకుంటున్నాడు అనమాట. ఎంత హ్యాపీగా జరిగిందో ట్రిప్ అయితే. నాకు ఎక్కడో ఉండే భయము, పిల్లలు అడ్జస్ట్ అవుతారా, హెల్త్కి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, అక్కడ వాతావరణం ఇక్కడ వాతావరణం అని. భగవంతుడి దయ వల్ల మాకు అసలు అలాంటి ఇబ్బంది ఏమీ జరగలేదు. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఈ టైంలో ఏంటంటే ప్రతిది గుర్తుపెట్టుకునే ఏజ్ మా వాడికి, కానీ పాపకు కూడా కొంచెం గుర్తుందన్నమాట. అమ్మమ్మ అంటే చికెన్ అని, బేబీ చికెన్ అని, బేబీ డాగ్స్ అని, అట్లా పాపకు కూడా గుర్తుంది. ఇప్పుడు ఫోన్ చేయగానే అమ్మమ్మ వేర్ ఇస్ డాగ్, అమ్మమ్మ వేర్ ఇస్ చికెన్ అని అడుగుతున్నారు. అసలు నా లైఫ్ లాంగ్ ఇవి అసలు గుర్తుంటాయి. నాకు అసలు మాటలు రావట్లేదు అనమాట ఈ వీడియోస్ అన్నీ చూస్తుంటే. ఇవన్నీ పిల్లలు ఎంత బాగా తీశారో అనిపించింది నాకు. కొన్ని మా వారు కూడా వీళ్ళు ఆడుకుంటుంటే తీసిన వీడియోస్ అనమాట. ఇంకా అక్కడ చేసిన చిన్న షాపింగ్స్ అని అట్లా. ఈ ఫొటోసే ఎక్కువ మా అన్నయ్య సరదాగా తీసింది, మా అక్క వాళ్ళతో, మా వదిన వాళ్ళతో. ఇంకా అట్లా ఎంత బాగా అనిపించిందో. వచ్చే ముందు కూడా అత్తమ్మ మామయ్య గారు కూడా వచ్చారు ఇంటికి. అందరం కలిసి ఒక పూట భోజనం చేసుకున్నాము. పెళ్లి తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఇలా అందరం కలిసి భోజనాలు, టీలు, టిఫిన్లు అన్నట్టు ఒక రోజు స్పెండ్ చేయడం, తర్వాత అందరం కలిసి బయటికి వెళ్ళటం, అదంతా ఎంత బాగా అనిపించిందో. ఇక తీసిన వీడియోస్ అయితే ఇవ్వండి. ఇంకా వీడియో కంప్లీట్గా తీయాలి, ప్రతిదీ క్యాప్చర్ చేయాలనుకున్నది అయితే ఎప్పుడూ అవ్వలేదు నాకు. మెయిన్ ఫోన్ ఛార్జర్ చెప్పాను కదా, ఛార్జింగ్ లేకపోవడం. ఫోన్ అసలు నేను పట్టుకునేదాన్ని కదా, ఎక్కడో పెట్టేసేదాన్ని. వీళ్ళతోనే టైము. నిజంగా చెప్పాలంటే మా అమ్మ నాన్నతో కలిసి పిల్లలకు ఒక మంచి ఫోటో తీయాలనుకున్నాను, ఒక్కసారి కూడా అవ్వలేదు. వీళ్ళు ఉండకపోతే వాళ్ళు ఉండకపోతే వీళ్ళు అన్నట్టు. అంటే ఏదో ఒకలా డే అయిపోయేది, కానీ చాలా వరకు ఊర్లో కూడా ఎవరిని కలవలేదండి. చాలామంది తిట్టుకున్నారు కూడా. మా పిన్నిలు, చిన్నాన్నలు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేకపోయాను కొన్ని కారణాల వల్ల. వాళ్ళు అర్థం చేసుకుంటారని అనుకుంటాను, ఎందుకంటే వాళ్ళకి సిచ్యువేషన్ తెలుసు కాబట్టి. ఉన్న తక్కువ టైంలో ఎవరిని కలిసాను, ఎంతసేపు ఉన్నాను అనేది నాకే తెలుసు, వాళ్ళకి తెలుసు అని. నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. మీతో షేర్ చేసుకుంటున్నందుకు ఇంకా హ్యాపీగా ఉంది. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనమ్మ అమెరికా ముచ్చట్లు.